Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. ఆర్థిక మంత్రి గజేంద్ర రాజీనామాతో జరగబోయే బై ఎలక్షన్ కి ప్రజాశ్రేయస్సు పార్టీ అభ్యర్థిగా బిజినెస్ మ్యాన్ నరసింహ బరిలో దిగుతున్నారు. అలాగే ఆర్థిక అభియోగాలు ఎదుర్కొని రాజీనామా చేసిన గజేంద్ర కేంద్రంలో అధికార పార్టీ అయిన లోక్ జన్ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నారు. తప్పకుండా మేమే గెలుస్తాం. ప్రజల్లో మా పార్టీకి ఉన్న మద్దతు, సీఎం గారికి ప్రజల మీద ఉన్న విశ్వాసం నన్ను అభ్యర్థిగా గెలిపిస్తాయి. ఆ గజేంద్ర మాటలు ప్రజలు ఎవరో నమ్మే ప్రసక్తే లేదు, నంబర్ కూడా. మెజారిటీ ఎంత ఉందో లెక్కేసుకోవాలంతే. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు జై బ్రేకింగ్ న్యూస్ తో మీ ముందుకు రాబోతున్నారు. స్టే ట్యూన్ టు ఎన్ఎన్సీ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ అంటే ఎవరి కొంప మునగబోతోంది. ఏంటి చే మళ్ళీ ఏంటి బ్రేకింగ్ న్యూస్? మీరు ఇంకా క్యాబిన్ మారలేదా? ఈ దెబ్బతో మీ ఆయన అసెంబ్లీకి వెళ్ళిపోవాలి. ఆ చెయ్యగాడి ఇంటర్వ్యూ వల్ల గజేంద్ర గారి మీటింగ్కి జనాలే లేరు. ఆడు తల్లకిందులుగా తప్పదు చేసినా కూడా సీటు మందే. ఎరా, ఈరోజు మన ప్రచారం ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. ఆ ఎన్ఎన్సీ ఛానల్ వాడి బ్రేకింగ్ న్యూస్ అంటూ ఊదరగొడుతున్నాడన్నా. నువ్వు బెటరా. ఎన్ఎన్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నేను మీచే. రాష్ట్రమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జగ్గయ్యపేట ఎలక్షన్ ప్రచారం నేటితో ముగిసింది. దేశంలో 5 చోట్ల ఉప ఎన్నికలు జరుగుతున్నా అందరి చూపు జగ్గయ్యపేట వైపే. ఎందుకంటే రాష్ట్ర అధికార పార్టీతో కేంద్ర అధికార పార్టీ ఢీకొట్టబోతోంది. జోరుగా మద్యం, డబ్బు పంపకాలు జరుగుతున్నాయి. బూత్ క్యాప్చర్ చేయడానికి స్కెచ్లు రెడీ అవుతున్నాయి. ఇవన్నీ బ్రేకింగ్ న్యూస్లు కాదు, ఎందుకంటే ఇవి మనం ప్రతి ఎలక్షన్ ముందు చూసే దృశ్యాలే. ఇప్పుడు అసలైన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, వీడు మళ్ళీ ఎవడికో ఎసరు పెట్టినట్టున్నాడు. వీడి బ్రేకింగ్ న్యూస్ అంటేనే ఎదవలకి గుండెలు అదిరిపోతున్నాయి. పొట్ట చేతి పట్టుకొని సొంత ఊరికి, కన్నవారికి, పెళ్ళాం బిడ్డలకు దూరమై దేశం కాని దేశం వెళ్ళైనా వాళ్ళకు మంచి జీవితం ఇవ్వాలనుకున్నారు. కానీ వాళ్ళ జీవితాన్ని పరంగా పెట్టాల్సి వచ్చింది. అలా అని వాళ్ళు వెళ్ళింది సిరియాకో, యుక్రెయిన్ వార్ జోన్కో కాదు, గల్ఫ్కి. అన్న గల్ఫ్ అంటున్నాడు, నాకేదో కొడుతుందన్నా. నోర్మీరా, గల్ఫ్ అంటే మనమేంటి, మూసుకుని చూడు. అమాయకులైన యువకుల్ని గల్ఫ్లో ఉద్యోగాలు ఇస్తామని తీసుకెళ్లి పాస్పోర్ట్లు లాక్కొని బయటికి వెళ్లకుండా చేసి వారితో వెట్టి చాకరీ చేయించే ఉదంతాన్ని స్టింగ్ ఆపరేషన్ ద్వారా కవర్ చేసింది మీ ఎన్ఎన్సీ ఛానల్. వందలాది మందికి డబ్బులాసి చూపించి గల్ఫ్ తరలించారు. అక్కడ కన్స్ట్రక్షన్ సైట్స్లో, ఆయిల్ మైన్స్లో క్లీనింగ్ స్టాఫ్గా రకరకాల ఉద్యోగాలు చేయిస్తున్నారు. దానికి వేతనం, ఒంటిపూట భోజనం. చంపకుండా వదిలేడు. వాళ్ళు నివసించే గదులు చూడండి. గదికి 25 మంది. తినే తిండి కోట, తాగే నీరు కోట, ఆఖరికి బాత్రూమ్ కూడా కోటానే. ఇదంతా ముందుండి నడిపిస్తున్న వ్యక్తి. అన్న నాకేదో కొడుతుందన్నా. ఏం కొడుతుందిరా? ఇంకోసారి మాట్లాడమంటే చంపేస్తాను కొడక. నిన్ను ముందు నుంచి కదరా, వెనక నుంచి వచ్చి గొంతు పిసికేస్తాను. వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళిపోతావరా? ఇక్కడ ఒక్కొక్కటి తలని 2 ఏళ్ల పాటు తాగట్టు పెట్టాను. మర్యాదగా నేను పెట్టిన తిని చెప్పిన పని చేయండి. నా భార్య పిల్లలు గుర్తొస్తున్నారయ్యా. నేను ఇక్కడ ఉండలేనయ్యా. నేను పంపించేయండి అయ్యా. మొత్తం బూడిదైపోయిందిరా. అయ్యా అయ్యా. ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? నేను వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఇంకా 2 ఏళ్ళు ఉండబట్టున్నారు సార్. అక్కడ మా అమ్మ చావు బతుకులో ఉంది సార్. మీరేదో రకంగా హెల్ప్ చేయాలి సార్. ఏం చేస్తున్నారు? వాళ్ళ ఎడారిలో ఒంటలకు కాపలా కాయిస్తారన్నా. ఆ ఎడారిలో దాహం వేస్తే మా వచ్చి మేమే తాగాల్సి వస్తుంది. చచ్చిపోదాం అనుకున్నా కూడా అక్కడ అమ్మ నాన్న బాగుండాలనే దాంతో అలాగే బతికేస్తున్నామన్నా. కొడుతుంది అంటాం కదరా. ముందు ఆ లాయర్ గడికి ఫోన్ చేయి. అన్నా, ఏ లాయరు, ఎక్కడున్నావా? ఇప్పుడే మొత్తం చూశానన్నా. ఒరే, నా ఫేస్ కొంచెం పౌడర్ రాసి కలర్ సెట్ వేస్తే ఇంకా బాగుంటా. అవును, నిజమేనన్నా, కరెక్ట్గా చెప్పావు. నీ అబ్బాది కాదురా, ముందు అది ఆపరా. ఎలక్షన్ కరెక్ట్ గా ముందు రోజు మొత్తం విప్పేసి రోడ్డు మీద నుంచో పెట్టేశాడు. అదే అన్నా, ప్రచారం అయ్యాక ఈ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం టూ మచ్ అన్నా. ఇప్పుడే నేను జడ్జి గారి ఇంటికి వెళ్ళి హౌస్ మోషన్ స్టే తీసుకొచ్చి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తా. నీ అబ్బా. మీరు చూస్తూనే ఉండండి నరసింహ నిజ స్వరూపం మీ ఎన్ఎన్సీ ఛానల్లో. సూపర్ అయిపోయాడు దెబ్బతో. అన్నా, వెంటనే దీన్ని ఆపకపోతే నా బ్లూ ఫిల్మ్ కూడా వేసేలా ఉన్నాడు. అన్నా, జడ్జి గారు ఇప్పుడే స్టే ఆర్డర్ ఇచ్చారు. ఇది ఆ జర్నలిస్ట్ గారికి పంపించి ఇప్పుడే ఆపించేస్తా. ఒరే, ఏదో ఒకటి దొప్పించుకుని ముందు అది ఆపు. హలో మై డియర్ చే బ్రదర్, మీరు టెలికాస్ట్ చేస్తున్న ఆ ప్రోగ్రామ్ స్టాప్ చేయండి ప్లీజ్. మీరు మాట్లాడుతుంది ఎన్ఎన్సీ ఛానల్తో.
నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మాకు తెలుసండి, మేము మీతోనే మాట్లాడుతున్నామని. మీరు టెలికాస్ట్ చేస్తున్న ఆ ప్రోగ్రామ్ స్టాప్ చేయండి. మీ పూర్తి వివరాలు తెలపగలరా? నేను లాయర్ చంద్రశేఖర్ని, పర్సనల్ లాయర్ మన నరసింహకి. అలాగా, లాయర్ గారు చెప్పండి. మీరు టెలికాస్ట్ చేస్తున్న ఆ ప్రోగ్రామ్ స్టాప్ చేయడానికి జడ్జి గారి దగ్గర హౌస్ మోషన్ స్టే తీసుకొచ్చానన్నా. నీకు వాట్సాప్ చేశాను, ఒకసారి చెక్ చేసుకో. నిన్న రాత్రి నన్ను ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమని ఆర్డర్ వచ్చింది. నీకు వాట్సాప్ చేశాను, చూసుకోండి. ఏంది నా రాత్రి 8 గంటలకు నీ జోకు? పగలబడి నవ్వు వస్తుంది కానీ తర్వాత నవ్వుకుంటా. ముందు నువ్వు ఆ ప్రోగ్రామ్ స్టాప్ చేయి. వాట్సాప్లో చాలా ఫేక్ మెసేజ్లు వస్తాయండి. మీరు చెప్పేది నిజమైతే స్టూడియోకి రండి. ఛట్! అన్నా, నాకు అర్థమైంది, నువ్వు నాతో ఆడుకుంటున్నావు. 15 నిమిషాల్లో స్టూడియోకి వస్తానన్నా. ప్రోగ్రామ్ స్టాప్ చేయి ప్లీజ్. మీరు రండి, ఆపేద్దాం. ఫస్ట్ చూశారుగా ఇలాంటి ఫేక్ కాల్స్, బెదిరింపు కాల్స్ మనకు కొత్త ఏం కాదు. మీరు చూస్తూనే ఉండండి. నరసింహ నిజ స్వరూపం. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆ లాయర్ వస్తాడు, ఇంటర్వ్యూ తీసుకుంటూ టైం వేస్ట్ చేయండి. ఓకే సార్. ఏ లాయరు ఎక్కడున్నావు? అన్నా, ట్రాఫిక్ లో ఉన్నానన్నా. ఇంకో 10 నిమిషాల్లో స్టూడియోకి వెళ్ళిపోతా. ఒరే ఇంకో 10 నిమిషాలు ఆ ప్రోగ్రామ్ చూస్తే నా పెళ్ళం కూడా నాకు ఓటేదిరా. అన్నా వెళ్ళిపోతున్నా. రాయ్ త్వరగా బైక్. వెల్కమ్ బ్యాక్. బ్రేక్ ముందు అధికార పార్టీ క్యాండిడేట్ నరసింహ చీకటి కోణాన్ని చూసాం. ఆ విజువల్స్ మరోసారి చూద్దాం. సార్ ఏంటి ఇలా వచ్చారు? నేను జగ్గేపేట ఎమ్మెల్యే నరసింహ గారి పర్సనల్ లాయర్నమ్మా. లాయర్ అయినంత మాత్రాన మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తారా? అమ్మా, మేము ఎవరి స్వేచ్ఛకి భంగం కలిగించము. కాకపోతే ప్రచారం ముగిసిన తర్వాత అభ్యర్థుల యొక్క ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా ఎటువంటి ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేయకూడదు. అందుకోసమే స్టే తీసుకొచ్చాను. కానీ సార్, ఒక సాధారణ వ్యక్తిగా చెప్పండి, నరసింహ గారి చీకటి కోణాన్ని మీరు సమర్థిస్తున్నారా? అంటే సమర్థించడం అంటే అమ్మా, కోణాలంటే రకరకాల కోణాలు ఉంటాయమ్మా. రాత్రి కోణం వేరు, పగటి కోణం వేరు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణంలో కనపడతావు. కొంతమందికి అక్కలా కనపడతావు, కొంతమందికి చెల్లిలా కనపడతావు. నాలుగు జామ్ పుండులా. హలో ఒరే ఏం చేస్తున్నావురా? అన్నా, ఇప్పుడే స్టూడియో దగ్గరకు వచ్చానన్నా. నువ్వు స్టూడియోకి వెళ్తే ఏంటి, శ్మశానానికి వెళ్తే ఏంటి? వాడు టైం వేస్ట్ చేయడానికి నేను లైవ్ లో పెట్టాడరా ఎర్రి పుష్పం. ఏంటి ఇప్పుడు మనం లైవ్ లో ఉన్నామా? అన్నా నువ్వు ఫోన్ పెట్టే. కాదు ఏంటి నీ నెంబర్ ఏంటి అసలు? నువ్వు ఎంతవరకు? ఒరే నా పెళ్లి వీడియో కూడా ఇన్నిసార్లు చూడలేదురా. షో మీద షో వేసి చంపేస్తున్నారా. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, హియర్ ఇస్ ద కోర్ట్ స్టే ఆర్డర్ ఆఫ్ నరసింహ చీకటి కోణాలు. ప్లీజ్ చేతన్ గారు ఒక్కసారి చదవండి ప్లీజ్. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయండి, డైరెక్ట్గా కోర్టు నుంచే వచ్చాం. మా చైర్మన్ గారు మా లీగల్ టీమ్ ఈ డాక్యుమెంట్స్ పరిశీలించాక ఈ ప్రోగ్రామ్ గురించి ఒక నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి నరసింహ చీకటి కోణం. అంతవరకు ఆపరా? ఏంటి ఫ్లో కంటిన్యూ అవుతుంటుందా? ఇప్పుడు నేను చైర్మన్ గారిని ఎక్కడ కలవాలండి? అబ్బే, చైర్మన్ గారు ఎక్కడుంటారు? పైన. నరసింహ లాయర్ స్టూడియోకి వచ్చేసాడు. అతను తీసుకొచ్చింది నిజమైన కోర్టు ఆర్డరా కాదా అని తెలుసుకున్నాక మనం ఈ ప్రోగ్రామ్ గురించి ఒక నిర్ణయం తీసుకుందాం. ఇంకేముందిరా అప్పటిదాకా నరసింహ కుర్రాలను గల్ఫ్ లో ఎలా వేధించాడో చూద్దాం. ప్లీజ్ స్టాప్ చేయండి. మేడం గారు చెక్ చేస్తున్నారు. ప్లీజ్ ఈ స్విచ్ ఆపండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. మేడం చూడండి మేడం, కరెక్టే మేడం, ఇప్పుడే కోర్టు నుంచి వచ్చా. మా లీగల్ హెడ్ చూస్తారు. ఇంకెంతమంది చెక్ చేస్తారా? ఈలోగా కొంపలు ఆరిపోయేలా ఉన్నాయి. సార్ కరెక్టేనా? కరెక్టే కదా సార్? ఓకే మేడం. లైట్లు ఆపండి, స్విచ్ ఆపండి. ఈరోజు మీ అందరికి హాలిడే, ఇంటికి వెళ్ళిపోండి. ఆపండి మా స్విచ్ ఆపండి, కరెంట్ ఆపండి. స్విచ్లే ఎక్కడున్నాయి, కరెంటు అక్కడుంది. అంటే చేతనా? మేడం ప్లీజ్ కమ్ ఫస్ట్ కమ్. నరసింహ గారు చీకటి హలో కోణం చేతన్ గారు, మీకు దండం అండి. నరసింహ గారు చీకటి కొనాలి లేవు, పగటి కొనాలి లేవు. ఆల్రెడీ మేడం గారు చూశారు, చెక్ చేశారు. ప్రోగ్రామ్ ఆపండి ప్లీజ్. ప్లీజ్ స్టాప్ ద ప్రోగ్రామ్. నా పని అయిపోయింది. బాబు నువ్వు ఉండరా బాబు. మేడం మీరేం చెప్పండి మేడం. నువ్వు ఉండరా. చే కోర్ట్ స్టే ఇచ్చింది. వి హావ్ టు స్టాప్ ద లైవ్. ఎప్పుడైనా ఆపండ్రా ప్లీజ్ బాబు. స్టాప్ ద ప్రోగ్రామ్. కోర్ట్ స్టే ఆర్డర్ని మా లీగల్ టీం పరిశీలించి ధృవీకరించింది. కోర్టు వారి ఆదేశం మేరకు ఈ ప్రోగ్రాం ఆపేస్తున్నాం. కానీ నరసింహ చీకటి కోణం తెలుసుకున్న గల్ఫ్ బాధిత కుటుంబాలు రోడ్డెక్కాయి. ర్యాలీగా అతని ఇంటిని చుట్టుముట్టాయి. ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా విజువల్స్ మనం చూద్దాం. టైటిల్ మారినా ప్రోగ్రామ్ మారలేదు. ఆనెస్ట్ జర్నలిస్ట్ చెయ్యి. ఏంట్రా ఇది? ఏం నాకేం అర్థం కావట్లా. ఏంట్రా మీరు చేసేది? కోర్టును గౌరవించారు, టైటిల్ మార్చి అదే సినిమా వేస్తారంట్రా. మీరు లాతో కొడితే మేము లాజిక్తో కొట్టాం. కూర్చో. మీరు మారేంట్రా? మీరు మీ మీడియా మారదేంట్రా అసలు? కూర్చో. నేను కూర్చోలరా? అయితే వెళ్ళిపో. కాదురా, తప్పురా మీరు చేస్తుంది. ఆపండ్రా. మరి ఇందాకేదో విజిలేసా? ఒరే అప్పుడేదో ఊపు కొద్దీ, ఉత్సాహం కొద్దీ, కాన్ఫిడెన్స్ పెరిగి వేసా. ఇప్పుడు ఆ విజిల్ వెనక్కి తీసుకుంటా. ఓకే ఆపండ్రా. అబ్బే కష్టం, గాల్లోకి వెళ్ళిపోయింది. ఇది చాలు రేపు ఎలక్షన్లో మన క్యాండిడేట్ గెలవటానికి. తప్పైపోయింది సీఎం గారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర. నమ్మడానికి నేనేమైనా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? అసలు క్షమించమని అడిగే అర్హత ఉందా నీకు? ఇన్ని అరాచకాలు చేసే నీలాంటోడు రాజకీయాల్లోకి వస్తే
పార్టీకే కాదు ప్రజలకే అరిష్టం. ఈ క్యాండిడేట్ని రికమెండ్ చేసింది నువ్వేనా? సారీ సార్. ఈయన ఒక పెద్ద వెనక ముందు ఏం తెలుసుకోవా? మీరు చేసే తప్పుల వల్ల నా పరువు, పార్టీ పరువు కూడా పోతోంది. ఇంత దాకా వచ్చిన తర్వాత ఎలక్షన్ ఆపలేం కాబట్టి నీ బతుకుని ప్రజలే నిర్ణయిస్తారు. పో పో. సార్ పొమ్మంటున్నారు కదా. నమస్తే అండి. పద పద. మీరు కాకపోతే బోర్డు పార్టీలు. ఆయన అలాగే అంటారులే. వి మస్ట్ కంగ్రాచులేట్ దట్ జర్నలిస్ట్. ఎస్ సార్. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వాల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. కంగ్రాచులేషన్స్ టు 17 million సబ్స్క్రైబర్స్ ఆఫ్ వోల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్. కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియోస్ ఆన్ దాట్. ఇంకా మెనీ మోర్ సబ్స్క్రైబర్స్ యూజ్ వే అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.